ఈ కథ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు వినబోయేది ఒక ప్రేమ, ఒక మోసం, ఒక ప్రతీకారం మరియు ఒక భయంకరమైన దయ్యం కథ, మోహిని. సరే, ఆలస్యం చేయకుండా నేరుగా ఈ భయంకరమైన మిస్టరీ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. మనం వినబోయే కథకి ఈ ఒక్క లైన్ పర్ఫెక్ట్ బేస్ అని చెప్పొచ్చు. ఇది ఊరికే పుట్టుకొచ్చిన ఒక మామూలు దెయ్యం కథ కాదు సుమా. ఒకరిని ప్రాణంగా ప్రేమించి ఆ ప్రేమలో ఘోరంగా మోసపోయి ఆ మోసం ఎంతటి దారుణమైన ప్రతీకారంగా మారిందో చెప్పే ఒక ఇంటెన్స్ స్టోరీ. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, రాత్రి 12 గంటలు దాటింది. వైజాగ్కి దూరంగా ఉన్న ఒక చిట్టడవి రోడ్డు మీద బైక్ సౌండ్ మాత్రమే వినిపిస్తోంది. ఆ బైక్ మీదున్నది రాహుల్. ఆ రోడ్డు మీద కనీసం ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు. ఆకాశంలో చంద్రుడు కూడా మేఘాల వెనుక దాక్కున్నాడు. కాని రాహుల్ కళ్లలో భయం కన్నా విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే తను నార్మల్ పర్సన్ కాదు, హాంటెడ్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసే ధైర్యం ఉన్న యూట్యూబర్. ఆ చీకటిలోనే రావిపాలెం అనే గ్రామానికి చేరుకుని ఒక పెద్దాయన్ని కలిసి ఆ బంగ్లా అడ్రస్ అడుగుతాడు రాహుల్. అప్పుడు ఆ పెద్దాయన ఒక పాత ఫోటో చూపించి వణికిపోతూ, మళ్ళీ ఒకడొచ్చాడు, అక్కడికి పోయేవాడు తిరిగి రారు అని చెప్తాడు. కాని మన రాహుల్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా దెయ్యాలు కేవలం అబద్ధం అని నవ్వి కొట్టి పారేస్తాడు. మోడర్న్ డే స్కెప్సిజంకి, లోకల్ విలేజ్ టెర్రర్కి మధ్య ఉన్న కాంట్రాస్ట్ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ పాడుబడిన బంగ్లా దగ్గరికి వెళ్ళి రాహుల్ నెమ్మదిగా గేటు తెరిచాడు. కీచ్ అనే ఒక భయంకరమైన సౌండ్. లోపలికి వెళ్లగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అస్సలు గాలి లేదు, కాని విపరీతమైన చలి. హాల్లో ఒక పెద్ద అద్దం, దాని నిండా దుమ్ము. రాహుల్ ఆ అద్దాన్ని తుడిచి చూసుకునేసరికి నెమ్మదిగా అతలి వెనుక ఒక ఆకారం రావడం మొదలైంది. ఒక తెల్లని చీర, నేలమీద పడని అడుగులు. రాహుల్ వెనక్కి తిరిగే లోపే కరెక్ట్గా అతని చెవి దగ్గర ఒక చల్లని వాయిస్, వచ్చావా అని. అప్పటిదాకా ఇది కేవలం తన మైండ్ ఆడుతున్న గేమ్ అనుకున్న రాహుల్కి తను అక్కడ ఒంటరిగా లేనని ఫస్ట్ టైం రియలైజ్ అయిన మూమెంట్ ఇది. గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది. అద్దంలో ఉన్న ఆ ఆకారం ఇప్పుడు నేరుగా అతని ముందుకు వచ్చేసింది. గాలిలో తేల్తూ అత్యంత అందంగా కాని గుండెల్ని గడ్డకట్టించేంత భయంకరంగా ఉన్న ఆ రూపం నేరుగా రాహుల్ కళ్లల్లోకి చూస్తూ, నన్ను మోహిని అంటారు అని నెమ్మదిగా చెప్తుంది. ఆ ఒక్క మాటతో అక్కడి గాలి కూడా పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఆ తర్వాతంతా క్షణాల్లో జరిగిపోయింది. ఒక్కసారిగా బంగ్లా కిటికీలన్నీ థామ్ థామ్ అనే బలంగా మూసుకుపోయాయి. ఇటు చూసినా కారు చీకటి. టార్చ్ ఆన్ చేసే లోపే గోడల మీద నుండి రక్తం కారడం మొదలయింది. ఫ్లోర్ నిండా నెత్తుటి చేతి ముద్రలు. నన్ను కాపాడండి, ప్లీజ్ హెల్ప్ మీ అంటూ ఎప్పుడో బలిపోయిన వాళ్ల ఆర్తనాదాలు. ఉచ్చు పూర్తిగా బిగుసుకుంది. రాహుల్ ముందే నిలబడ్డ మోహిని చెప్పిన చివరి మాట లేట్ అయ్యింది. అప్పటికే కింద నుండి కొన్ని చల్లని చేతులు రాహుల్ కాళ్లను పట్టుకుంటాయి. వద్దు అని అరిచేలోపే చేతిలో ఉన్న కెమెరా కింద పడిపోయి గ్లిచ్ అవుతుంది. ఆ కెమెరాలో రికార్డైన లాస్ట్ ఫ్రేమ్ ఏంటంటే మోహిని ముఖం మీద ఉన్న ఆ అసహజమైన, భయంకరమైన చిరునవ్వు. కొన్ని రోజుల తర్వాత పోలీసులకి ఆ బంగ్లాలో కేవలం ఆ కెమెరా మాత్రమే దొరుకుతుంది. అందులో ఫుటేజ్ చూసి అందరూ షాక్. ఎందుకంటే లాస్ట్ ఫ్రేమ్లో రాహుల్ కూడా మోహిని పక్కన నిలబడి అదే వింత నవ్వు నవ్వుతుంటాడు. ఆ వీడియో కాస్త యూట్యూబ్లో రియల్ ఘోస్ట్ పాట్ ఆన్ కెమెరా అంటూ వైరల్ అయిపోతుంది. అది చూసిన రాహుల్ ప్రాణస్నేహితురాలు అనన్య గుండె ఒక్కసారిగా పగిలిపోతుంది. భాగం 1. మోహిని గతం, ప్రేమ, మోసం. ఆ బంగ్లా శాపం వెనుకున్న అసలు కథ. అసలీ మోహిని ఎవరు? దీనికోసం మనం ఒక 25 సంవత్సరాలు వెనక్కెళ్ళాలి. అప్పట్లో మోహిని ఒక పగతో రగిలిపోయే ఆత్మ కాదు, ఆ ఊరి జమీందార్ గారి ఏకైక కూతురు. ఊరంతా ఆమె అందం, మంచి మనసు గురించే మాట్లాడుకునేవారు. ఎవరికైనా ఆపద వస్తే ముందుండే మోహిని జీవితంలోకి ఒకరోజు ఒక కొత్త వ్యక్తి అడుగుపెట్టాడు. అతని పేరే అర్జున్. సిటీ నుండి వచ్చాడు. చూడ్డానికి చాలా స్మార్ట్. కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అతను వచ్చింది ప్రేమ కోసం కాదు, ఆస్తి కోసం. ఒకరోజు రాత్రి తన స్నేహితులతో అర్జున్ ఆస్తి కోసం వేస్తున్న ప్లాన్ గురించి మాట్లాడుకుంటుంటే
అది కరెక్ట్గా మోహిని చెవిన పడుతుంది. తన అందమైన ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయినట్టు అనిపిస్తోందామెకి. అదే రాత్రి కన్నీళ్లతో అర్జున్ని నిలదీస్తుంది మోహిని. అప్పుడతను ఎంత క్రూరంగా సమాధానం చెప్పాడో తెలుసా? ప్రేమనా, అది నాకవసరం లేదు, నేను వచ్చింది నీ ఆస్తి కోసం అని. ఆ ఒక్క మాట మోహిని గుండెను ముక్కలు చేసింది. ఆ బాధను తట్టుకోలేక అదే బంగ్లాపైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంటుంది. అది కేవలం ఒక చావు కాదు, ఒక మోసం మిగిలించిన మాయని గాయం. కాని అసలు కథ అక్కడే మొదలైంది. ఆమె మరణించిన రాత్రి నుండి ఆ బంగ్లాలో ఆమె నవ్వులు వినిపించడం స్టార్ట్ అయ్యాయి. కొద్ది రోజులకే అర్జున్ శవం అదే బంగ్లాలో ముఖంపై అదే భయంకరమైన నవ్వుతో దొరుకుతుంది. ఆ రాత్రి నుండి ఆ ఇల్లు ఒక ప్రాణాంతకమైన ఉచ్చులా మారిపోయింది. ఎవరైనా అక్కడికి వెళితే ఇక తిరిగే రాలేరు, అంతే. భాగం 2 అంతం లేని ప్రతీకారం, అనన్య సాహసం. అలా మొదలైన ఆ ప్రతీకారం ప్రెజెంట్ డేలో ఏం చేసిందంటే, రాహుల్ వీడియో చూసిన 2 రోజుల తర్వాత అనన్య నేరుగా రావిపాలెం చేరుకుంటుంది. ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి రాహుల్ ఏమయ్యాడని అడిగితే ఆయన ఎంతో నిస్సహాయంగా ఆమె తీసుకుంది అని చెప్తాడు. కాని అనన్య దాన్ని నమ్మడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. నేనే స్వయంగా వెళ్ళి చూస్తాను అంటూ ఆ ప్రమాదకరమైన బంగ్లా వైపు ఒంటరిగా అడుగులు వేస్తుంది. ఆ బంగ్లాలోకి అనన్య అడుగు పెట్టగానే ఎగ్జాక్ట్గా రాహుల్కి ఎదురైన పరిస్థితులే మళ్ళీ రిపీట్ అవుతాయి. అదే చల్లని గాలి, అదే భయంకరమైన నిశ్శబ్దం. ఉన్నట్టుండి హా 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 అంటూ ఒక నవ్వు వినిపిస్తుంది. అనన్య భయపడుతూనే రాహుల్ పేరు పిలవగానే చీకట్లో నుండి ఒక ఆకారం బయటికి రావడం మొదలవుతుంది. అంటే రాహుల్ చిక్కుకున్న ఉచ్చులోనే అనన్య కూడా అడుగుపెట్టిందన్నమాట. అక్కడే ఒక మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్. చీకట్లో నుండి బయటికి వచ్చింది మోహిని కాదు, రాహుల్. కాని అతని కళ్లల్లో ప్రాణం లేదు. నువ్వు కూడా వచ్చావా అని రాహుల్ నవ్వుతూ అనగానే మోహిని గొంతు మళ్లీ వినిపిస్తుంది, ఇప్పుడామె ఒంటరిగా ఉండదు అని. అవును, అనన్య కూడా ఆ బంగ్లా శాపానికి బలైపోయింది. ఇప్పుడా బంగ్లాలో ఒక్కరి కాదు, 2 నవ్వులు వినిపిస్తున్నాయి. ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ఒక బలమైన విషయం ఏంటంటే, రాహుల్, అనన్య లాంటి వాళ్ళ బంగ్లా ఉచ్చులో చిక్కుకొని బందీలయ్యారు, కరెక్టే. కానీ ఆ మోసం వల్ల రగిలిపోయి ఎప్పటికీ ప్రశాంతత లేకుండా ఆ బంగ్లాకే పరిమితమైన మోహిని కూడా ఒక రకంగా అక్కడ బందీనే కదా. ఈ మానసిక సంఘర్షణ ఎప్పటికీ మిగిలిపోయే ఒక చీకటి రహస్యం. మరి దెయ్యాల కథల వెనుక ఉండే ఈ సైకలాజికల్ యాంగిల్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.